అట్లుండగా ఒకరోజు ఏమైందంటే, యేసేపు పని మీద ఇంట్లోనికి రాగా పోతీఫరు యొక్క భార్య అతని మీద కన్ను వేసి తనతో శయనించమని అతన్ని బలవంతం చేసినప్పుడు తన పై వస్త్రం అక్కడ విడిచిపెట్టి పారిపోయింది. ఈ పారిపోయిన సంగతి పోతీఫరు యొక్క భార్యకి నచ్చక తిరిగి యేసేపు మీదే నింద వేశాడు, తనే నన్ను బలవంతం చేశాడని. అలాగూ పోతీఫరు యేసేపుని చెరసాలలో బంధించగా అక్కడ చూడండి, దేవుని యొక్క కృప అతనికి ఎలా తోడై ఉందో. చెరసాలలో బంధింపబడినను, ఆదికాండము అదే 39వ అధ్యాయము, చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకుండా. చూడండి, సమస్తము యోసేపుకు అప్పగించాను కదా అని అతని మీద నమ్మకం ఉంచాడట. అసూయ చేత ఐగుప్తు దేశముకు బానిసగా అమ్మబడినను, దేవుడు అతనికి తోడై ఉండగా ఎక్కడికి వెళ్ళినను యోసేపు తక్కువ వాడిగైతే కనబడలేదు. మనకు కూడా యెహోవా తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళాను, ఏ చోట ఉన్నాను, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన ఘనదృష్టి ఎల్లప్పుడూ మాటలు దీవించుగాక.